ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలొద్దు అంటూ ప్రపంచ దేశాలకు మోదీ హితో పలికారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ఉగ్రవాదులపై ఆంక్షల విషయంలో ఎవ్వరూ సంకోచించొద్దు అంటున్నారు. పహల్గాం ఘటన భారత ఆత్మపై ప్రత్యక్ష దాడి అంటున్నారు మోదీ. అభివృద్ధి వనరుల పంపిణీ, భద్రత ప్రతి విషయంలో గ్లోబల్ సౌత్ దేశాలకు సహకారం ఏది అని ప్రశ్నించారు మోదీ. సిమ్ కార్డున్న నెట్వర్క్ లేని ఫోన్లలా ప్రపంచ సంస్థలున్నాయన్నారు మోదీ. పహల్గాం ఉగ్రదాడిని బ్రిక్స్ సదస్సులో ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోదీ. పహల్గాం ఉగ్రదాడి భారతదేశంపైనే కాదు మొత్తం మానవాళికే ఒక దెబ్బ అన్నారు ప్రధాని. భారతదేశం ఆత్మ గౌరవంపై ఇది ప్రత్యక్ష దాడి అన్నారు మోదీ. మానవాళికి ఉగ్రవాదం అత్యంత తీవ్ర సవాలుగా మారిందన్నారు. ఉగ్రవాద బాధితులను, మద్దతుదారులను ఒకే త్రాసులో తూకం వేయలేమన్నారు ప్రధాని. ఉగ్రవాదులపై ఆంక్షల విషయంలో ఎలాంటి సంకోచం ఉండకూడదని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నిర్ణయం తీసుకోవడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్ర పోషించాలన్నారు భారత ప్రధాని. శాంతి, భద్రత, ప్రపంచ పాలనా సంస్కరణలపై బ్రిక్స్ సమావేశంలో మోదీ మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న దేశాలకు నిర్ణయం తీసుకునే జాబితాలో స్థానం దక్కడం లేదన్నారు ప్రధాని. అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత ఇలా ప్రతి విషయంలోనూ గ్లోబల్ సౌత్ దేశాలు బాధితులవుతున్నాయన్నారు. బ్రెజిల్లోని రియో డి జనీరోలో వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో భారత్ సహా బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నేతలు హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత అభివృద్ధి తదితర అంశాలపై ప్రపంచ సంస్థల నుంచి గ్లోబల్ సౌత్ దేశాలకు కనీస సహకారం ఉండడం లేదన్నారు ప్రధాని. గ్లోబల్ సౌత్ దేశాలు లేకుండా ఈ సంస్థలన్నీ సిమ్ కార్డు ఉండి నెట్వర్క్ లేని మొబైల్ ఫోన్ల లాంటివని వ్యాఖ్యానించారు. 20వ శతాబ్దం నాటి టైప్ రైటర్లతో 21వ శతాబ్దం నాటి సాఫ్ట్వేర్ నడవదన్నారు ప్రధాని.